తెలుగు పద్యం, తెలుగు తేజం. నన్నయ్య నుంచి నాదాకా తెలుగు పద్య ధారావాహికకు స్వాగతం. వ్యాస మహర్షి గురించి. భారత భారతీ సుభగ భక్తి జయంబులజేసి, భారత భారతీ సుభగ భక్తి జయంబులజేసి, ఘోర సంసార వికార సంతమ సజాల విజృంభము బాచి, సూరి చేరుచిరాబ్జ బోధన రతుండగు దివ్య పరాశరాత్మజాంభోరుహమితృగొల్చి ముని పూజితు భూరియసో విరాజితుం, ముని పూజితు భూరి యశో విరాజితుం. అంభోరుహ మిత్రుడైన సూర్యుడితో సమానుడైన వాడు వ్యాసుడు. ఇతడు పరాశరుని కుమారుడు. భూరి యశస్సుచే విరాజితుడైన వాడు. భారతంలోని ఆయన వాక్కులు శుభకరమైన దినకర మయూఖ కోటి వంటివి. ఆయన విద్వాంసుల హృదయ కమల దళాలకు వికాసం కలిగించేవాడు. సూరి చేతోరు బోధన రతుడాయ. ఆ మహాముని దైవ సమానుడు, ముని పూజితుడు. అట్టి వ్యాసుణ్ణి సేవించదునుగాక అని ఆదికవి భక్తితో ప్రణమిల్లుతున్నాడు. ఈ పద్యం రూపకాలంకార శోభితం. వ్యాసునికి సూర్యునితో పోలిక. మహాభారతంలోని గంభీర వాక్ పరంపరకు సూర్యకిరణాలతో పోలిక. ఘోర సంసార వికారాలకు కారు చీకటితో పోలిక. విబుధ సముదాయానికి అమలని సమూహంతో పోలిక.